నమస్కారం. ప్రశ్నారూఢం కార్యక్రమానికి సాదర స్వాగతం. మీరు నూతన వ్యాపారం చేయాలనుకుంటూ ఒడిదుడుకుల్లో ఉన్నారా? వ్యాపారం చేస్తే దెబ్బతింటామని భయపడుతున్నారా? లేదు, చేస్తున్న వ్యాపారం అప్పుల పాలు వైపుకి మిమ్మల్ని నెట్టేస్తుందా? వ్యాపార అభివృద్ధి కనపడడం లేదా? ఎలాంటి సమస్య అయినా నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు వ్యాపారంలో వాస్తు సంబంధమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి దగ్గర కూడా, వ్యాపారం సాగనటువంటి దగ్గర కూడా మీరు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ వ్యాపారాభివృద్ధి కోసం చేసేటువంటి లక్ష్మీ కుబేర వ్రతం మీరు గనక ఆచరిస్తే తప్పనిసరిగా మీరు మీ వ్యాపార అభివృద్ధి చేయడమే కాదు, కొన్ని వందల మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో కూడా దివ్య జ్యోతులు, అట్లాగే ఆర్థికమైనటువంటి ప్రగతిని ఇవ్వగలిగినటువంటి శక్తి మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. ఆ వ్రతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ కుబేర వ్రతం. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీ కుబేర జపం ఉంది, లక్ష్మీ కుబేర మంత్రాలు కొట్టుకొని ఎత్తుక్కుంటుంటారు, ఏదో మంత్రం విందాం పుణ్యమని. కానీ ఈ లక్ష్మీ కుబేర వ్రతం కొద్దిగా కష్టంతో కూడుకున్నది, కానీ ఆచరిస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు లభించి తీరుతాయి. మీ యొక్క శక్త్యానుసారం ఈ వ్రతం చేసుకోవాలి, శక్తి లోపం చేయకూడదు. ఇది మొట్టమొదటి మాట. అట్టని నిన్ను అప్పు చేసి వ్రతం చేయమని ఏ ధర్మశాస్త్రము చెప్పదు. ఇది మరి తెలుసుకోవాలి. అప్పు ఇప్పుడు దీన్ని చేసేటువంటి ఇదే కాదు, మనం చెప్తున్నటువంటి రుణ విమోచకంగారక స్తోత్రంలో కూడా నీ ఒక బ్రాహ్మణ్ణి ఆఖరి రోజున పిలిచి ఆయన చేత అంగారకుడి పూజ చేయించుకున్నందువల్ల కూడా నీకు మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏ వ్రతం చేసినప్పటికీ కూడా నీ శక్తి అనుసారం చేయాలి, లోపం చేయరాదు, అట్లనే అప్పు చేయకూడదు. అంటే ఖచ్చితంగా తూచినటువంటిగా త్రాసులాగా చేయాలి. ఇప్పుడు ఈ లక్ష్మీ కుబేర వ్రతం చేయండి, అప్పుల్లోంచే కాదు మీ వ్యాపారం విపరీతమైనటువంటి అభివృద్ధి వైపుకి తోసుకు వెళ్తుంది. ఖచ్చితంగా మీకు వెళ్ళే మార్గాలు పాజిటివ్ ఎనర్జీ వైపుకి వెళ్తాయి. మీకు అనుకున్నటువంటి విధానంగా మీ వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. ఈ వ్రతం చేసే విధానం చెప్తాం, తెలుసుకోండి. ముందుగా దీనికి కూడా మీరు మీ జన్మ నక్షత్రం లేదా మీ నామ నక్షత్రాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్న తరువాత ఏదైతే మీ జన్మనామ నక్షత్రాలు ఉన్నటువంటి రోజు బుధవారం ద్వాదశి తిథి, బుధవారం ఏకాదశి తిథి, ఈ 2 రోజుల్లో ఏదైనా సరే మీ జన్మ నక్షత్రం ఉండాలి, బుధవారం ఉండాలి, ఏకాదశి కానీ ద్వాదశి కానీ ఉండాలి. ఏకాదశి ఉంటే చాలా అద్భుతం, ఒకవేళ అలా లేకపోతే ద్వాదశి ఉన్నా పర్వాలేదు. ఏకాదశి బుధవారం వచ్చిన రోజు కనుకైతే ఈ వ్రతానికి అత్యంత శ్రేష్టమవుతుంది. అయితే ఈ వ్రతం చేసే రోజున ప్రాతకాలంలో లేచి ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా చక్కగా ఉదయాన్నే లేచిన తర్వాత ఆవు నేతితో చక్కగా నడి మాడు నెత్తి మీద అప్ప చెల్లెలు, అంటే మీకు తోడబుట్టినటువంటి చెల్లెలు కానీ అక్కని కానీ పిలిచి, ఎందుకంటే మన క్షేమాన్ని సదా కోరేటువంటి వాళ్ళు రక్త సంబంధీకులు. మీ తల్లిగారు నీ తల అంటేది కొన్ని సందర్భాల్లోనే, ఎప్పుడు పడితే తప్పుడు తల్లి చేత తల అంటించుకోకూడదు. దీనికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. భార్య చేత కూడా తల ఎప్పుడు పడితే అప్పుడు అంటించుకోకూడదు, చెల్లెల చేత కూడా ఎప్పుడు పడితే అప్పుడు అంటించుకోకూడదు. భగినీ హస్త భోజనం తినేటప్పుడు తెల్లెల చేతి మీద తలంటించుకోవచ్చు. అట్లాగే ఈరోజు ఈ లక్ష్మీ కుబేర వ్రతం చేసే రోజున అప్ప చెల్లెలు, అంటే మీ చెల్లెళ్ళు కానీ అక్కని కానీ పిలిచి ప్రాతకాలమున సూర్యోదయాత్ పూర్వం, అంటే సూర్యుడు ఉదయించక ముందు 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్యలో మీరు ఈ ఆవు నేతిలో కొద్దిగా ఒక్కరవ పచ్చకర్పూరం కలుపుకొని కొద్దిగా అది నడినెత్తి మీద చక్కగా బ్రహ్మస్థానం దగ్గర తల అంటించుకోవాలి. ఇలా తల అంటించుకున్న తర్వాత లవంగాలు, ఏలకులు, పచ్చకర్పూరం, వట్టివేరు అని బజార్లో అమ్మేటువంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి చక్కగా పొడి కొట్టి నీళ్ళల్లో వేసి స్నానం చేయాలి. ఈ వస్తువులన్నీ బజార్లో దొరుకుతాయి. మీకు ఎవరికి ఈ వ్రతంకి సంబంధించి ఎలాంటి అనుమానం ఉన్నా నా నంబర్లకు సంప్రదిస్తే మీకు ఆ వస్తువులను కూడా సప్లై చేసే మార్గం కూడా నేను చేస్తాను. మీరు భయపడాల్సిన పని లేదు. మీకు ఇది దొరకలేదు అది దొరకలేదని ఆందోళన పడాల్సిన పని లేదు. చక్కగా దాన్ని సంబంధించి మీకు ఏం కావాలన్నా చేసేందుకు చక్కగా మేము ఎప్పుడూ సన్నిధంగానే ఉంటాం. అయితే ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ కలిపితే మహా అంటే ఒక 500 రూపాయలు మంచి
మంచి వస్తువులు, ఖరీదైన వస్తువులు అయితే ఒక 500 అవుతాయి, అంతకు మించి ఏమి ఎక్కువ కావు. ఆ లవంగాలు, ఏలక్కాయలు, పచ్చకర్పూరాలు మహా అంటే ఒక 100 రూపాయలు ఉంటాయి. లేదు ఇంకా మిగతా వస్తువులు ఏ జవ్వాది లాంటివి అయితే ఇంకొక 100-200 అట్లా కలిపి ఒక 500 రూపాయలు లోపల అవుతాయి. సరే అది కూడా పెట్టుకోలేనప్పుడు 100 రూపాయలు లవంగాలు, ఏలక్కాయలు, పచ్చకర్పూరం, వట్టివేరు లాంటివి తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకున్నటువంటి ఆ ద్రవ్యాన్ని చక్కగా పొడి వేయించి పెట్టుకొని ఉండాలి. అది గోరువెచ్చని నీళ్ళండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మాకు చన్నీళ్ళు పడవు, చన్నీళ్ళు చేయకూడదు ఇక్కడ, ఇది నియమం. అట్లాగే వేడి నీళ్లు పోసుకోకూడదు. గోరువెచ్చగా అంటే చెయ్యి పెడితే కాలకుండా అట్లని చెప్పేసి మరీ చల్లగా కాకుండా ఉన్న గోరువెచ్చని నీటిలో ఈ విధంగా వేసి పన్నీరు పుష్పాలని చెప్పబడినటువంటివి మంచి వాసన వచ్చేది, దానికి సంబంధించిన పన్నీరు ద్రవ్యం కూడా నేను పంపిస్తాను. మీకు ఎవరికి కావాలన్నా చక్కగా పన్నీరు ద్రవ్యాన్ని నేనే మీకు పంపిస్తాను. ఆ బాటిల్ కూడా నేనే పంపిస్తాను. మీకు నన్ను సంప్రదిస్తే అవి కూడా ఉంటాయి. ఒక్క మూత ఆ పన్నీర్ ద్రవ్యం నీళ్ళల్లో వేస్తే పన్నీటి వాసన వస్తుంటుంది, ఆ ద్రవ్యం కూడా మీకు ఇస్తాను. అట్లా ఆ చక్కగా దాన్ని కలుపుకున్న తర్వాత కొన్ని పూల రెక్కలు అందులో వేయించాలి. కొద్దిగా ఒక వేరుశనగ గింజ ప్రమాణంలో కొద్దిగా పసుపు, అట్లాగే ఒక మిరియం గింజ ప్రమాణంలో మన సున్నం, ఇవి నీళ్ళల్లో వేసేయాలి. ఇవన్నీ కలిపినటువంటిది పరమోత్కృష్టమైనటువంటి వసంతోత్సవ నీళ్ళు అంటారు. ఈ నీళ్ళని మీ చెల్లెల చేత తాకించి మీరు శిరస్సున పోసుకోవాలి. భార్య వసంతం పోస్తుంది, చెల్లెలు పోయేది, కానీ ఆమె తాకితే ఆ వసంతానికి మీ జీవితంలో వసంతం వస్తుంది, వ్యాపారాభివృద్ధికి. ఇలా వచ్చినటువంటి ఏకాదశి బుధవారం మీ నక్షత్రం వచ్చిన రోజు ఈ విధంగా స్నానం అయిపోయిన తర్వాత మీరు ఉదయమున కాలం, సూర్యోదయ కాలం దగ్గర మీరు ఉదయిస్తున్న లోపల ఈ స్నానాలన్నీ అయిపోయి చక్కగా మీకున్న కొత్త వస్త్రాలు, దేవుడికి సంబంధించినటువంటి పొడి బట్టలు, ఈ పొడి బట్టలు దేవుడి వస్త్రాలు లేకపోతే ముందు రోజే చక్కగా ఒక పంచెని, ఒక కండువాని చక్కగా పిండి ఆరేసేయండి. ఒక తడి తువ్వాలు గట్టిగా పిండి కట్టుకొని వెళ్ళి దాన్ని తీసుకొని వెళ్ళి ఆ బట్టలు మార్చుకొని వచ్చుకోండి. అది మడి వస్త్రాలు అంటారు. వాటిని ఎవరు తాకకుండా పెట్టుకోండి. అంటే తాకకూడదంటే ఇక్కడ ఏదో అసూచన కాదు, స్నానము లేకుండా ఏదో ఒక దోషంతో వెళ్ళి ఆ వస్త్రాన్ని తాకితే కొంత మైలబడే అవకాశం ఉంటుంది, దానికి కొన్ని దోషాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. కాబట్టి చక్కగా మీరు అలా ఉతికినటువంటి ఆ వస్త్రాన్ని తెచ్చుకొని చక్కగా కట్టుకొని మెడలో చక్కగా మీకున్నటువంటి దండో ఏదో ఒకటి వేసుకోండి. చక్కగా ఇప్పుడు కూర్చొని ముందుగా సిద్ధం చేసుకోవాల్సినటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి, ఆ వస్తువులు సిద్ధం చేసుకొని ఈ వ్రతాన్ని చేసే విధానాన్ని రేపు తెలుసుకుందాం. సెలవు, నమస్కారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.